ఎన్టీఆర్‌తో భేటీ అయిందట వైఎస్ షర్మిల. జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయిందట. ఎన్టీఆర్‌తో భేటీకి కారణం ఏంటంటే, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయాల పట్ల మరి తెలుగుదేశం పార్టీలో రకరకాలుగా వినిపిస్తోంది. అయినా సరే మీరేవి పట్టించుకోనట్టు సైలెంట్‌గా ఉన్నారు. అయితే నిజంగానే తెలుగుదేశం పార్టీతో మీకు విభేదాలుంటే వైసీపీలోకి జాయిన్ అయ్యొచ్చు. నో ప్రాబ్లమ్. ఒకే చోట ఉండి మరి పలు రకాలైన పార్టీలో ఉండడం వల్ల ఏ ఇబ్బంది లేదు అని చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. లేదంటే నాకు మరి వాళ్ళకి సంబంధించిన విషయాలపై ఒక్కసారిగా అంతా షాక్ అనిపించింది. ఏది ఏమైనా ప్రస్తుతం అయితే జూనియర్ ఎన్టీఆర్‌కి, షర్మిలకి మధ్య మంచి దోస్తీ కుదిరింది అంటూ చెప్తున్నారు. వైఎస్ షర్మిల ప్రస్తుతం రాజకీయానికి సంబంధించిన విషయాల్లో అయితే ఎంతగానో షాక్ అయిపోయింది. అయితే సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో షాక్ ఇస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి మరి తాజాగా జరుగుతున్న ఈ విషయంపై షర్మిల గారు మాట్లాడడం రాజకీయంగా సంతరించుకుంది. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి సంబంధించి ప్రత్యేకంగా వెళ్ళిన వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లోకి ఎన్టీఆర్‌ని ఆహ్వానించిందట. మరి ఆయన ఖాళీగా ఉన్నారు కాబట్టి ఎవరు పడితే వాళ్ళు అక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అయితే మండిపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. జూనియర్ ఎన్టీఆర్‌తో మరి రాబోయేటువంటి రోజుల్లో భారీగా ప్రచారం చేయించాలని తెలుగుదేశం కోరుకుంటోందని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన తెలుగుదేశంలో కంటే భవిష్యత్తుకి భరోసా అయిన కాంగ్రెస్‌లో చేర్పించండి అంటూ చెప్తోందట మొత్తానికి వైఎస్ షర్మిల. జూనియర్ ఎన్టీఆర్‌ని ఒక ప్రాపర్టీగా అటు ఇటు లాక్కోవడానికైతే గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్, షర్మిల ఏం మాట్లాడుకున్నారో తెలియక వైసీపీ అయితే తర్జన భర్జనలు పడుతోందట.